హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Pandavula స్టార్టర్. ఈరోజు మనం సింపుల్ టేస్టీ హై ప్రోటీన్ స్నాక్ రెసిపీ చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 కప్ దాకా పల్లీలు యాడ్ చేసుకొని ఇలా చక్కగా వేయించేసుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత తొక్కు తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. దాంట్లోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకొని వీటన్నింటినీ కలుపుకోవాలి. ఈ పల్లీలు కూడా ఆయిల్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత హాఫ్ స్పూన్ కారము, పావు స్పూన్ దాకా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని వీటన్నింటినీ వాళ్ళకి ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకోవాలి. ఒక్క 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను సాల్ట్ వేసిన స్కిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా కరివేపాకు స్మాష్ చేసుకుంటే తినేటప్పుడు కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చిన్న పిల్లలకి ఇలాగే డైరెక్ట్గా ఇచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఫ్రెండ్స్. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం ఇదే పల్లీలతో చాట్ రెసిపీ చూద్దాము. హాఫ్ కప్ మరమరాల్లో ఈ 2 టేబుల్ స్పూన్స్ ఈ పల్లీలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మీకు ఇష్టమైన ఏ వెజిటేబుల్స్, టమాటో ముక్కలు ఇంకేవైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలా చేసి పెట్టుకున్న పల్లీలు 10 to 15 డేస్ దాకా ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.